అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే ముచ్చట ఏంది అని అంటే దోస్తులు, గత 10 రోజుల నుండి మన వీడియోస్ కింద ఒకరు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ పేరు వచ్చేసి ఇందు అంట. సో వాళ్ళది ఈరోజు బర్త్డే అట. పాపం వాళ్ళు ఒక 10 రోజుల నుండి రోజు కంటిన్యూగా మెసేజ్ చేస్తూనే ఉన్నారు, నర్సక్క వీడియోలో విష్ చేయండి అని. అసలు ఏంటి అని అంటే వీడియోలో విష్ చేయడానికి కుదరదు, బట్ తను 10 రోజుల నుండి చేస్తుంది కాబట్టి, మనల్ని రిక్వెస్ట్ చేసింది కాబట్టి, అందుకే ఆమెకు విషెస్ అనేది తెలపాలని అనుకుంటున్నాము. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇందు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండి మీరు ఎల్లకాలం సంతోషంగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎప్పుడు సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా మన ఛానల్ నుండి అయితే కోరుకుంటున్నాము. ఇక దోస్తులు, ఇట్లా చెప్పినామని మళ్ళా అందరూ కింద కామెంట్ చేయకండి, ఇట్లా విషెస్ చెప్పండి అని. అసలు వీడియోస్ లో విషెస్ చెప్పడానికే వీలు లేదు, బట్ పాపం తను మాక్సిమం 10-15 డేస్ నుండి ఒకటే కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అందుకే ఇక చెప్పేసినాం అన్నమాట. దయచేసి వీడియోస్ లోనైతే విషెస్ చెప్పడం కుదరదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. మళ్ళీ చెప్తున్నాము, ఎందుకనంటే ఒక్కొక్కసారి కామెంట్స్ కి మా పిల్లలు కూడా లైక్స్ వేస్తూ ఉంటారన్నమాట. వేసినప్పుడు ఇట్లనే ఇప్పుడు సపోజ్ ఒక రోజు ఒక 3 విష్ చేయమన్నారు అనుకోరు, అలా మేము ఒకటే చూసి ఇద్దరిని విష్ చేయకపోతే అట్లా బాధపడతారు. అందుకే విషెస్ అనేటివి మన ఛానల్లో చెప్పడం కుదరదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. యా దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే, హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 46 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందత్తమ్మ, ఆయనే గంత కోపంతో మీదికి ఉరుకుతాండు, మీరు పోయిన పని ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటవే, ఇక బాగానే లొల్లయింది. ఇక లొల్లైతే ఎంత చెప్పినా ఆలీను లేదు ఈడీను లేదు. ఇక లాస్ట్ కత్తే పెద్ద మనుషులు ఏమన్నారంటే చెరో ఎకరం తీసుకోర్రి అని మాట్లాడిర్రు. అవునా? ఇప్పుడు ఎకరం మనకు ఎకరం ఆమెక? అవునవును, దాన్ని వేసుకునేటోడు కూడా వచ్చిండు. ఆడైతే మొత్తానికి ఆవిడే లేదు, ఓ ఇష్టం ఉన్నట్టు ఒరుడే ఒరుడు. ఇక వీడోరిన కొద్దీ వాడోరుడు. ఆ వీడు ఏమన్నా అంటే లతను ఆడు అననిచ్చుడే లేదు. అవునా? అసలు ఆ అబ్బాయి ఎవరటమ్మాయి? ఏ ఇంటి ముంగట ఇల్లేనట్నే, ఇక కులం వేరేట గాని ఇద్దరు ఇష్టపడ్డారట, పెళ్లి వేసుకుంటుర్రట. చేసుకొని తీయత్తమ్మా, చేసుకొని బతకనే. ఈ అవ్వ వీడు ఏవట్టి నా ఇజ్జతి వాయే, నన్ను ఇష్టం ఉన్నట్టు అన్నారు. నలికుట్లదానా, అట్లనా ఇట్లనా, నువ్వు నమ్మించి మోసం చేసినావు, నువ్వు తాపకత్త అంటే నువ్వు మంచిదాని అనుకున్నావు, అది ఇదని అన్నారు. ఇక ఏం చేస్తావు, ఈయనతోటి వేయననుకు లంగైన దొంగైన కొడుకుని పట్టుకొని ఏడవాలి. కానీ నేను వాళ్ళ దిక్కు మాట్లాడితే వీడు నాతోటి ఉంచుతాడు. అద్దురా పోనిరా అంటే అస్సలకే లేదాయే. ఇక అటో ఇటో ఎకరం సాధించిండు. నేను కూడా అదే చెప్పినా, మనం ఫస్ట్ ఇచ్చుడు కరెక్ట్ కాదు, ఇచ్చి మళ్ళీ లాక్కునుడు అస్సలకే కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉన్న బెడ్రూమ్ లో. గానీ ఆయన నా మాట వింటాడా? నేను అంటేనే మొత్తం సిర్రు మనబట్టే. ఒకరిని ఏడిపిస్తే మళ్ళా మనది మనకే రివర్స్ అయ్యి మనం కూడా ఏడుతాం అత్తమ్మ. ఎందుకంటే నా విషయంలో అట్లా జరిగింది కాబట్టి నేను అందుకే ఎవరు జోలి పోవద్దు, మనదేందో మన సంధానం మనం బతకాలని నేను చెప్తూనే ఉన్నా. గానీ నా మాట అసలుకే వింటలేడు. మనకి కూడా తెలిసి రావాలి. గదే ఇక అందుకే సపరేకున్నా. ఇక మరి ఎప్పుడు చేస్తా అన్నారు? ఇంకో 10 రోజుల తర్వాత చేస్తామని అన్నారు. ఇక పెద్ద మనిషి ఫోన్ చేస్తా అని అన్నాడే. నాకు తెలిసి ఈ వారం రోజులల్లా దాన్ని ఎంగేజ్మెంట్ ఉన్నట్టున్నది, అందుకే 10 రోజులని పోస్ట్ పోన్ పెట్టిర్రు. అవునా? సరే అరే వారి, గింతసేపు పోతారా తిండి తినడానికి? అయ్యో ఇది కేవైతాంద్రా, ఎవరన్నా నచ్చిర్రా గిరాకి? ఎవరు రాలేదు. మహేష్ గారు ఎప్పుడు వచ్చిండు? ఇంతకు ముందే వచ్చిండు. అరే మహేష్ గా, ఇడు దుకాణాలకే ఏమన్నా తీసుకొని మింగిండారా? అబ్బో నీకు బాగానే ఉందిరో, అంతా నీటం అనుకుంటానవా? నేనేమన్నా ఉంటా నీ దుకాణంలో నువ్వు అని అన్ననా? మంచిగా తినచ్చినావు, మళ్ళా నేనేమన్నా తిన్ననా అని అడుగుతావు. నేనెందుకు తింటారా? అయ్యో అట్లా అడుగుతున్నారా? ఓ సాల్తి. అరే గడేంతో బాగానే పంచాయతీ అవుతుంది కదరా, మీదేనా? మాదేరా. అదే నువ్వు కనబడ్డావు అయితే. గదే ఇక నీకు చెప్పలేదా, గదే లొల్లి. ఇప్పుడు లాస్ట్ కి ఏమైందిరా?
ఏమైందంటే ఎకరం అని మోకాన వారేసుడు ఎకరమేమో అతుంచుకునుడు. ఏ పీక్తే వీకని తీరా భూమి గురించి ఏంది? అరే ఈ భూమి గురించి కాదురా ఇడ నేను బాధపడేది. ఇప్పుడు వానికున్న ఆమెకు విడాకులు అయినాయి. ఆమెకు అన్యాయం జరిగినందుక లేకపోతే ఆమె నష్టపోయినందుక వాళ్ళైతే 2 ఎకరాలు వేసిర్రు. వీళ్ళు అడగలేదు, వాళ్ళు వేసిర్రు. చేసినాక విడాకులు అయిపోయినాక సంబంధం తెగిపోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ భూమి అనుడు కరెక్ట్ అవుతుందారా? వాని బొంద పెట్టాలి, అతను ఇష్టం ఉన్నట్టు అనుర్రా. నాకు ఆ మాటలే అంతా బీపీ లేచినాయి. ఎవ్వరు లేకపోతే వాణ్ణి నరుకుదును గాని. అరకుడు గిరుకుడు పెట్టుకోవద్దురా వారి, జైల్లో ముఖాన్ని తిరుగుతావా ఏంది? మంచిగా పచ్చని పందిర్లో కూర్చొని పెళ్లి చేసుకోవాలా, జైల్లో కూర్చుంటావా ఏంది? అంతా కోపం వచ్చిందిరా వాడు అనే మాటలకు. నాకు కాబోయే భార్య గురించి వాడేవడ్రా అనడానికి. ఓని తీరా గట్లనే ఉంటాయి, చెడగొట్టోళ్ళు గట్లనే ఉంటారు. మనుషులు మంచిగా ఉంటా అంటే ఓర్వర్రా. గదేరా పాపం లత అయితే మస్తు భయపోవుడు బాధపోవుడు. అయితవైతే అయిపోయింది కదా పంచాయతీ, దాని గురించి మర్చిపోయి నీ ఎంగేజ్మెంట్ పనులైతే చూడలేరు. ఏం పనులురా, ఎవ్వరికి ఎప్పుడు లేదు, మనమందమే చేసుకునుడు. చుట్టాలు లేరు గిట్టాలు లేరు. ఎందుకురా? చుట్టాలు అని అంటాం గాని వేస్ట్ రా. ఎవరిని నమ్మద్దు, అందరూ మనతోటి మంచిగా మాట్లాడతారు, మన వెనకనే గోతులు అవుతారు. నాకు ఇష్టమే లేదు. అందుకే జస్ట్ వాళ్ళ మందం మన మందం ఇక్కడ ఓ 5-6 ఇండ్ల మందం చెప్పుకొని అట్లా చేసుకున్నాడే అంతే. ఇక ఎంగేజ్మెంట్ అయిందంటే ఏ టెన్షన్ ఉండదు కదరా, సగం పెళ్ళి అయిపోయినట్టేనాయే. ఇక మెల్లగా పెళ్ళి అప్పుడు చేసుకుంటాం 3 నెలల వరకు. అవ్వెంతలా గడిచిపోతాయిరా, షిట్కు అని గడిచిపోతాయి. గంతేరా, రేపు పోవాలి. నేను ఇంకా డ్రెస్సే తెచ్చుకోలేదు, రేపు పోదాం రా బంటి. సరేరా. తాతకు ఫోనే చేయలేదురా పాపం, వాళ్ళు ఇంటికి వేరు, నేనేమో ఇటే వచ్చిన. ఇక పోతా, పోయి జరసేపు ఆమెతోటి మాట్లాడతా ఫోన్ చేసి. సరేరా మాట్లాడుకో. ఇక పోతా. హలో మహి. ఏం చేస్తున్నావు లత? ఏం లేదు, అక్కడ నుండి వచ్చినా ఇట్లా ఒరిగినా. ఏమైంది? ఏమన్నా ఆలోచిస్తున్నావా ఏంది? మనసులో ఏం పెట్టుకోకు, మైండ్లా ఏం పెట్టుకోకు, అన్నీ తీసి పారేయి సరేనా? 1 ఎకరం 1 బొంద మీద పెడదాం, ఓకేనా? సరే. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పిస కాకు, రంది పెట్టుకొని తినకుండా ఉండకు. ఇంకా 3 రోజులైతే మన ఎంగేజ్మెంటు మనమందం చేసుకున్నాము అని అంటే మనకు సగం పెళ్ళి అయిపోయినట్టే. ఇక నా నుండైనా నీ నుండైనా మన ఇద్దరిని విడటీయడానికి ఏది ఉండదు. సరేరా, ఎక్కడున్నావు? ఇంటికి నడుచుకుంటా వస్తున్నా, చోటు షాప్ కాడ నుండి. సరేరా. ఏమన్నారు మీ వాళ్ళు? మళ్ళీ ఏమన్నా అన్నారా? ఏమనలే, అమ్మనే నాన్నను తిడుతుంది వచ్చినాక. గసొంటోనికి ఇత్తివి, నువ్వు అద్దనంగా ఇత్తివి. ఫస్ట్ ఈ పిల్లగానికి ఇచ్చినా కూడా ఇప్పటి వరకు పిల్లగాడో గుట్టేటోళ్ళు అట్టిగా బిడ్డ జీవితం నాశనం చేసినావు, అది ఇది అనుకుంటా ఇక నీ గురించే అనుకుంటా తిట్టింది. ఎంత మంచోడు, ఏంది కథ, ఎట్లా మాట్లాడుతుండు అని. నీకోసం నా ప్రాణమైన ఇస్తలత. నువ్వంటే నాకు అంత పిచ్చి. నీకు కూడా తెలుసో తెలియదో గాని ఎప్పుడన్నా నీ మీద కోపానికి వస్తా గాని ఆ కోపం వెనుక ఎంతో బాధ, ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటాయి. నాకు తెలియదారా నీ గురించి గాని. పోనీలే, ఆ ముచ్చట్లు వద్దు. ఇక మన ఎంగేజ్మెంట్ అయిపోయినాక వాన్ భూమి వానికి వేసి పారేద్దాం. వాడు ఏమన్నా వేసుకొని ఏ గంగలనన్నా పోని. అంతేలే. సరేలే, ఇంకా చెప్పు మరి. నువ్వు చెప్పు తీసుకొని ఇదంతే అయిపోవు కదా. ఆ బాడుకోవు నిన్ను ఏమో అంటుండు. నన్నెందుకు అంటున్నావురా అని చెప్పు అందుకొని చంపితే అయిపోవు. వాడేమన్నా అంటే నేను చూసుకుంటున్నాడా? ఎంత కానిరా, ఆల్రెడీ ఫుల్ కొట్టుకుంటుంది మీరు ఒకసారి, ఇది 3వసారి పంచాయతీ అయ్యే. ఇక ఈ పంచాయతీ అన్న దిగని ఇట్లా దిగనీయకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది అని నేను సప్పుడు ఏరేగా. అదే గాని మరిగా దొంగ ముండా నువ్వు దొంగ బాడుకోవు నన్ను ఎట్లా మాట్లాడిర్రు? అయినా అట్లా మాట్లాడిన దానికి ఆయనత ఎకరం ఉంచుడెందుకు? అసలు ఈ పెద్ద మనుషులు చెప్పినట్టు వినకపోతే అయిపోవు. నా 2 ఎకరాలు నాకు ఇత్తేనే సయి, లేకపోతే ఈ పెళ్ళి అస్సలకే నేను జరగనియ్యా అని గట్టిగా మాట్లాడితే అయిపోవు. ఇక మా అమ్మాడికే పోనీ అని మా అమ్మనే. ఆడు బాగా ఓవర్ చేస్తాండు దొంగ బాడుకోవు. ఇంకా పెళ్ళే కాలేదు, ఎంగేజ్మెంటే కాలేదు కానీ ఆయన పెళ్ళం అయిపోయినట్టు బాగా ఫీల్ అవుతుండు వేస్ట్ గాడు. అన్నం తినవా? అన్నం తిందురా. పోయే, నాకు అన్నం వద్దేదొద్దు. ఎందుకో కోపంగా ఉన్నావు? అచ్చినప్పడుతుంది అట్లనే కోపంగా ఉంటున్నావు. అయిపోయింది కదా, ఇంకేంది? ఎకరం ఏత్తామని అన్నారు కదా, ఇక పోతే పోనీ ఎకరం
గింతే ఉందనుకొని సప్పుడేక ఉందాం. దాని గురించి ఆలోచించుకుంటా ఎందుకంత సీరియస్ అవుతున్నావు? గట్ల కాదు, ఇదంతా నువ్వు ఏవట్టి నీ అవ్వ ఏవట్టి దొంగ ముండా. సరే మేము చేసినాం అయిపోయింది. అప్పుడు భూమి వేసేటప్పుడు కూడా నేను ఆమెకు అద్దు చెయ్యకుర్రి అని ఎంత లొల్లి చేసినాం, ఎంత కొట్లాడినాం. అప్పుడు మీ అమ్మిన్నదా? మీ అమ్మాయి వేసింది. ఏదో పోని అన్యాయం జరిగింది బతకని అని చేసింది. చేసినప్పుడు మళ్ళీ పోయి అరుగుడు మనది కరెక్టేనా? కరెక్ట్ కాకపోతే ఏందే అది ఇంకెవరితోటో పోతా అంటే నా భూమి వానికి పట్టుకపోయి వానికి పెట్టుడు ఏందే? అందుకే పోయి అడిగినా, అది ఇంటి మీద ఉంటే నేను అడగకపోదు. నువ్వు అది ఎవరినో పెళ్లి చేసుకొని పోతుంది అని అంటేనే నేను పోయి లొల్లి ఎత్తిని. సరేది అయిందేదో అయిపోయింది. మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎకరం ఎత్తా అని అయితే అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు? దా అన్నం తిందాందా. నాకు అన్నం వద్దు, ఏదో అద్దు. ఇప్పుడు నా కడుపులంతా వాళ్ళ మీద మంట ఉన్నదే మంట. ఇష్టం ఉన్నట్టు తిట్టిర్రు నన్ను. వాడు ఇంకా పెళ్ళే కాలేదు గాని వాడు నా పెండ్లాం అని వాడు ఆగుతనే లేడు. ఆగకపోని ఏమన్నా వేసుకొని మనకేంటి అని అంటున్నావు? నా మాజీ పెండ్లాం కదా అది. అయితే అయిపోయిన దాని గురించి నువ్వు మళ్ళా తీయకు. మన ఇద్దరం మంచిగా ఉండాలి. అసలే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ తోటి ఉన్నా, మనకు పాపనో బాబో రాబోతున్నారు. మన లైఫ్ మనం చూసుకుందాం. ఇంకొకళ్ళ గురించి మనకు అవసరం లేదు ఆలోచించుడు. అర్థం చేసుకో. అది మంచిగా బతకద్దే. అది నన్ను ఎట్లా అన్నది, ఆ పెద్ద మనుషుల ముంగట నన్ను ఘోరంగా అన్నది. నా ఇజ్జత్ తీసింది అది. మంచిగా బతకద్దంటే ఏం చెప్తావేంది ఆయన? ఏం చేసుడు కాదు, దాన్ని నరికి పోగులెత్తా. నాకు తిక్కేలేసిందంటే దొంగ ముండా. అట్లా పిస మాట్లాడకు. ఈ రోజు మనం అట్లా పాపం చేస్తే తిరిగి పాపం మనకే కొడుతుంది. దాను అన్నం తిందురా. నేను ఇప్పుడు తినా, నేను బయటకు పోయి మళ్ళొత్తా. ఎందుకు తావుడే తాగుతలేవు? మళ్ళేం చేస్తావు? నాకు పనున్నదావు. ఇప్పుడు ఎటు పోవుడు అవసరం లేదు. నువ్వు అర్థమైతుందా? నువ్వెవతివే నాకు చెప్పడానికి? నువ్వు సక్కం దాని అయినాక నాకు ఇవన్నీ బాధలు ఉండునాయే. చీటికి మాటికి నన్నేమో గట్లన పడుతుంది. మరిగా నువ్వు మంచిదానివి కాకనే నాకు ఈ బాధలు వచ్చే. సరే బాధలు వచ్చినాయి. ఇప్పుడు నేను మంచిగానే మారినా కదా, నువ్వు కూడా మంచిగానే ఉంటే అయిపోతుంది కదా. అవన్నీ ఉర్రకు, నేను మళ్ళొత్తపో. ఇష్టదానా నీకు ఏం పుట్టింది నాకు అర్థమైతలేదు. ఏమో నన్ను యూత్తనే మొత్తానికే ఓర్తలేడు. నాతోటి మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేడు. పూసుకనా ఆ లత మీద మనసు పెట్టుకున్నాడా ఏంది? ఆ లతను మళ్ళా కావాలని కోరుకుంటుండా? అయిందేదో అయిపోయింది, పంచాయతీ అయింది. ఎకరం చేస్తానన్నారు. ఇంకేంటిగా? ఎందుకు ఇట్లా అవుతాండు? అవునే అన్న, అనుకున్న పనులు ఒక్కటి జరిగి పాడైతలేవు. నీ అవ్వ నాకైతే పిసలేత్తాందే. దేనికి తమ్మా, దేనికి నీకు పిసలేసేది? ఏం చేద్దాం, ఒక పోరిని కావాలని అనుకుంటే పోరి మిస్ అయిపాయే. అది పోయి మొగని పక్కల చేరే. ఇప్పుడు కడుపుతోటి ఉందట ఆ పోరి. అవునా? అవునే అన్నా, నీ అవ్వ గంత మంచి పోరి మళ్ళా దొరుకుతుందా అనంటే ఏడ దొరుకుతలేదు కదా. ఎవరినన్నా పడదామనంటే ఈ ఊరంతా గబ్బూరు పాడైంది. ఏ పోనీతి తమ్మా, సప్పుడేక వాళ్ళ నీళ్ళని చూసుకునే బదులు మరి ఏమన్నా సంబంధం సెట్ చేసి నీకు పెళ్లి చేయమని అంటవా? చేసుకో. ఆమెను ఇంట్లో పెడితే మా ఇద్దరికి బుక్కలు అండి పెడుతుంది కదా. మనం తినుకుంటా ఏ పనైనా చేసుకోవచ్చు. యావ నచ్చిన పోరి దొరకాలి కదనే. సూత్తనే అందంగా ఉండి కొరక బుద్ధి కావాలి. అదే తమ్మా, చూద్దాం. వీళ్ళు గీడనే ఉన్నారు కదా, ఈ అందానికి ఎవ్వరైనా దొరుకుతారు. ఏమైంది? ఈడొచ్చి మా దగ్గర కూర్చుంటాడు. ఏం లేదు, మా తమ్ముడికి ఒక మంచి పెళ్లి సంబంధం కావాలట. ఎవరన్నా ఉన్నాయరా అమ్మాయిలు? ఏ కులమైనా మంచిదే, అమ్మాయి అందంగా ఉంటే చాలు. అయ్యో, ఈ అన్నకు తెలియదు ఆడని. ఓ అన్నా. ఏంద్రా? అవునా? ఇక అనుకున్న ప్లాను బిస్కెట్ అయినట్టున్నది. అందుకే ఇంకో దాన్ని పడదామని చూస్తారా ఏంది? ఏం బిస్కెట్ అయింది? ఓ అన్నా, వాళ్ళు మనకి చెప్పలేదా గిసోంటి సంగతి గిది అని. గా రమక్కోళ్ళు, గా రమాంటోళ్ళు, గా పొడుగోడు బక్కోడు ఆయననే ఈయనే. ఓర్నియావా, నువ్వేనా? నిన్ను మొత్తం పొట్టు బెదిరియాలి, పెళ్ళం చుట్టూ తిరగాలి అని మాకు చెప్పిర్రు. నాకు తెలుసు, నాకు అన్ని అయిపోయినాయి. నీ తమ్ముడు నా పెళ్ళం మీద కన్నేసిండని కూడా తెలుసు. నా పెళ్ళం నేను విడిపోవడానికి ఎన్నో లంగేశాలు వేసిండు నీ తమ్ముడు. కానీ ఆ భగవంతుని దయ వల్ల నా భార్య నా దగ్గరికి ఏరుకున్నది. ఇక పెట్టుకుంటే లొల్లి గాని ఎందుకు పోని అని లైట్ తీసుకుంటానకంతే.
ఓహో, అయితవా అందుకేనా మా తమ్ముడు ఇంకెవ్వరు లేరు, పెళ్లి చేసుకుందాం బుట్టల పడగొడదాం అని అంటాండు. ఓ మంచి అమ్మాయి ఉంటే చెప్పలేవు. మంచి అమ్మాయి కావాలా? అవును, ఇక మా తమ్ముడికి పెళ్లి చేస్తే మాకింత బుక్కడు అండు పెట్టుకుంటా ఉంటది. ఈ బాడకోలను చూస్తే లంగా బాడకోవాలి లెక్క ఉన్నారు. వీళ్ళకి చెప్తే ఏదైనా చిట్కల్ని చేసేటట్టు ఉన్నారు. వీనికి నా పెళ్ళాం మీద మనసు అయింది కాబట్టి అప్పుడు నా నుండి దూరం చెయ్యాలని అనుకున్నాడు. ఇప్పుడు లత గురించి వీనికి చెప్పుదాం. గడవో మంచి అమ్మాయి ఉన్నది, దాని దగ్గరికి పో అని. ఏమంటారు? అయితే ఒక అమ్మాయి ఉన్నది మన పక్కూర్లా. అవునా, ఏం చేస్తుంది? ఏం లేదు, ఇంటి మీదనే ఉంటాంది. చూస్తే లడ్డుకు లడ్డు, తెల్లగా ముద్దుగా అందంగా ఉంటది. నా భార్య కన్నా ఆమె అందంగా ఉంటది. అవునా, నీకెట్లా తెలుసు? ఇక నాకెట్లా తెలుసు అని అంటే ఫస్ట్ నేను ఆమెను పెళ్లి చేసుకున్నాక అంతకు ముందు నుండే నాకు ఈ శ్వేత పరిచయం. ఇక శ్వేత బుట్టల వాడి దాన్ని వదిలిపెట్టిన, దానికి నాకు విడాకులు అయినాయి. ఇప్పుడు అది మొత్తం నిగనిగలాడుతాంది. అవునా, ఎక్కడా ఇల్లు అడ్రస్ చెప్పు. ఇక నీకు అడ్రస్ చెప్పినా ఏం లాభం ఉన్నది గాని. ఎందుకు, ఏమైందే? అదట ఎవరినో ప్రేమించిందట, ఇంటి ముంగటోన్నో మరి ఎవరినో ప్రేమించిందట. ఇక పెళ్ళట త్వరలా, ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారట. అయ్యో, నువ్వు ముందుగా చెప్పవా అనే ఈ ముచ్చట? లేకపోతే నేనే చేసుకుందును మంచిగా పోయి. ఇక నువ్వు నా భార్య కావాలని నా భార్య చుట్టే తిరిగినట్టు చేతివి. నాకు ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు కానీ ఇప్పుడు అంటారు కదా, ఓ పిల్ల కావాలని. అందుకే ఆ పిల్ల ఉన్నదని చెప్తాన్నా. ఎంగేజ్మెంట్ కాలే. నీ అవ్వ, అది చెడగొట్టుడు ఎంతసేపే అన్నా? మనకు అది చెడగొట్టుడు ఎంతసేపు? నీ అవ్వ చెడగొట్టి ఆ పొల్లను పట్టుకచ్చుకుందాంపా. ఏది ఆ పొల్ల నీ ఫోటోలా ఉన్నదా? ఫోన్లా ఫోటో ఒకసారి చూపిస్తావా? చూపిత్తా, చూసిర్రా? నీ అవ్వ ఖతర్నాకున్నదిగా అదే పొల్లా. అన్నా, ఈ అవ్వ ఈ పొల్ల కంటే ఆ పొల్ల ఏమన్నున్నదా అనే అందంగా? గంత మంచి పొల్లను నువ్వు విడిచిపెట్టినవు ఎందుకు మరి? అప్పుడు నేను నా శ్వేత మోజులో పడ్డా అని చెప్తలేనా? మంచిగానే ఉంది పొల్ల, గాని ముందుగా తెలిస్తే అయిపోవు. ఏమన్నా ప్రేమించుతాందేమో, పెళ్ళేమో, ఇక ఎట్లా సెట్ చేస్తాం? అవునే అన్నా? గదే ఆలోచిస్తాన్నా. పొల్ల చూస్తే అందంగా మంచిగానే ఉన్నది, సెట్ చేసి ఉండద్దు, డైరెక్ట్ పెళ్లి చేసుకోవాలి గాని. నీ అవ్వ, ఆ పిల్లని ఇంకా మనం చూడనే పోతిమి, పెళ్ళి అనబడితేమేమే. రోజు పోయి మెల్లగా చూసేద్దాము. ఆయనత ఎత్తుకొచ్చి తాళి కడితే అయ్యే పాయే, అప్పుడు నీ పెళ్ళం అయ్యే పోతుంది కాదు. తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నా ఏం కాదు. ఇక మీరు ఎప్పుడు మంచిగా చెప్తురు కానీ మీతోటి అవుతుందా ఆ పని? ఎందుకు కాదు, మేము అనుకుంటే ఏదైనా అవుతుంది. ఆ తమ్ముడికి నచ్చాలి అమ్మాయి గాని. వచ్చిందే అన్నా, నీ అవ్వ గంత ముద్దుగున్నదిగా అదే పొల్లా. మీతోటి కాదు తీయి. ఆ పెళ్లి చేసుకునేటోడు ఇంటి ముంగట్నే ఉంటాడు. వాడు ఆమె మీద ఈగ కూడా వాళ్ళనిత్తలేడు. అయ్యో, అంతేనా? అంతే. అప్పుడు అన్యాయం చేసినందుకు మా అమ్మ దానికి 2 ఎకరాలు రాసిచ్చింది. ఇక నా ఎకరాలు నాకు వారేయుర్రి, నువ్వు వేరేటోని పెళ్లి చేసుకుంటున్నావు కదా అని మేమన్నాం. అదే లొల్లిలు పంచాయతీలు అయితే ఇక ఎకరం ఇత్తా అని అన్నారు. అవునా? ఇక వాడు బాగా ఎగురుతాండు. పెళ్లి కాకముందే పెళ్ళం అయిపోయినట్టు. గట్లనే ఉంటది గాని. సరే తీయే. నేను ఇట్లా బయటకు వెళ్ళినా అంత మనసున పట్టక ఇక పోతాన్నా. ఆమె అడ్రస్ ఇట్లా కావాలనంటే నాకు ఫోన్ చేయుర్రి. ఇక్కడ అడ్రస్ చెప్పలేవు? ఇదే మన పక్క ఊరు కాడ, ఆడ హనుమాన్ టెంపుల్ ఉంటది. ఆ నుండి ముందుకు పోతే 3వ ఇల్లే ఆళ్ళది. ఆమె పేరు లత. ఫోటో చూసిరు కదా మీరు? చూసినాం గాని అంతా మా తమ్మునిష్టం. సరే నేను పోతున్నా. పో. ఇంటర్వ్యూ చూసినావా? గంత మంచి పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి గిదిని పట్టుకొని ఉంటాడు. చూసినావా వీనికి ఎంత కుళ్ళు కుతంత్రం ఉన్నదో? ఫస్ట్ పెళ్ళాన్ని వేసుకొని వదిలిపెట్టినాక ఆమె ఎవరినో వేసుకుంటుందంటే ఈయనకి గంత కుళ్ళెందుకు? మనం గిసొంటోళ్ళమని తెలిసి ఆమెను మెల్లగా ఇగ్గుకచ్చి ఏదో చెయ్యాలని వాడు ఈ ప్లాన్ చెప్పిండు. అంతేనా? నీకు నచ్చలేదా అమ్మాయి? చల్, నాకెందుకు నచ్చింది? పాపం ఆమెను చూస్తే గోస అనిపించింది ఎందుకో ఫోటో చూడంగానే. అట్లా అని ముంగట అన్నా, వీన్ని ఎట్లెరికేయాలో నాకు తెలియదా అన్నా? వీని సంగతి మనం చూద్దాం.
ఏం చేస్తావురా? ఏం లేదు, ఆనికి ఈయనకి ఫైటింగ్ పెట్టిపిచ్చి ఇన్ని జైళ్ళకు దోలే మార్గం చేద్దాం. వీడు జైళ్ళకు వేయండి అనుకో, వీని పెళ్ళాన్ని నేను పట్టుకొని రావచ్చు. నాకు ఈ పోరు మీదనే మనసు ఉన్నది. ఈ పోరు మీద మనసు ఉండంగా వేరే ఏ పోరు మీదకి మనసు అత్తలేదు. ఏ ఊకోరా తమ్మ, నువ్వు బాలే మాట్లాడుతున్నావు. ఈ పోరికి కడుపాయే, కడుపైనాక ఏమో దాని మీద మనసు ఉన్నదంటే ఎవరా సిగ్గులేనుడా? అడుపైతేందే ఈ అవ్వ మనసు చంపుకుంటామా? అంతగాని పని తీరా. వీన్ని జైళ్ళకు నూకాలే, జీవితకాలం ఖైదీ శిక్ష ఏపియాలినికి. అట్లయితే మంచిగా నేను దాని పెళ్ళంతో బతకచ్చు. ఓ సాల్తి పా, ఇక పోదాంపా. సరే సరే పా, ఇంటికి పోదాం. నేను షాపింగ్ వెళ్తున్నా, డ్రెస్సు తీసుకొచ్చుకుంటా, సరేనా? నీ బ్లౌజు ఈరోజు సాయంత్రం ఇస్తా అని అన్నది. మళ్ళొకసారి కాల్ చేయలత. సరే సరే మహి, చేస్తలే. ఇక్కడవే పోతున్నావా? వస్తావా మేడం? అబ్బో, నేను ఎటు రానురా, మంచిగా పడుకుంటా. నాకు అంత పిచ్చిలెత్తంది. ఇవన్నీ టెన్షన్లకు అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. ఆ నైట్ అస్సలకే నిద్ర అవ్వట్లేదు, ఊకే లేసుకుంటానే ఉన్నా. అందుకే కాసేపు పడుకుందామని. మంచిగా తినుకుంటా పడుకో బంగారం. ఈ 2 రోజులు మంచి ఎంగేజ్మెంట్కి ఫుల్ గ్లామర్గా ఉంటావు. అంతేనా? అవును మరి. పోదామారా? పోదాం పోదాం, నేను నీ గురించే చూస్తున్నా. అన్నావు తిన్నావారా? తిన్నరా. మా నానమ్మ ఏందో పోపు అన్నవని ఫోన్ కేసిందిరా వారి. అలా ఉప్పు లేదు, కారం లేదు, దరిద్రంగా ఉన్నది. మరి మా ఇంట్లో తిందు పాలేవు? రాబంటి తిందురా మా ఇంట్లో కూడా. అబ్బో, మీ మర్యాద చూస్తా అంటే కడుపు నిండిపోయింది గాని బయటకే పోబడితివి. అవ్వ ఏమన్నా తినిపియావారా నువ్వు? తినిపిస్తారా? తినిపించుడు ఎందుకు తినిపియ గాని, ఆకలి అవుతుందేమో తింటావా అని. ఇప్పుడు మందం కడుపు మాసాల పడ్డది కాని పా. గంటలు గంటలు ఏ అద్దు షాపింగ్, తొందర ఒక డ్రెస్ పట్టినవా చక్కగా రావాలి గంతే. అరే నేనేమన్నా ఆడిదాన్నారా 10 చూడటానికి? మొగోని నేనైతే ఒకటి చూసి పట్టుకొని అచ్చుడే. సరే సరేరా. అత పోయేస్తా. చెప్పినవా అత్తమ్మ గిట్లా? చెప్పిన అమ్మ ఇంటెనక బట్టలు విండుతుంది, డాడీ లేడు. అమ్మకి చెప్పినా గాని ఎటు పోకు బయటకి, అర్థమైందా? నిన్ను నిష్పెట్టి మీ అమ్మను నాన్నను కూడా ఎటు పోకుమని చెప్పు. ఇక మీ నాన్న అంటే పొలం కడికి పోతాడు కానీ మీ అమ్మనైతే ఇంట్లోనే ఉండుమాను. సరేరా. ఎందుకురా గంత నమ్ముతలేవు? అరే నేను లతను నమ్ముడని కాదురా, ఈ అవ్వ లత ఆచారం మంచిగా లేదురా. ఎవడెప్పుడు ఏం చేసేది తెలియదు అన్నట్టు ఉన్నది. ఎందుకంటే బాడక ఇప్పుడు కోపం మీద వేండి కదా, మళ్ళీ గిట్లా అత్తడేమో అని నా భయం. అసలే నేను ఇప్పుడు ఈడ ఉంటలేను కదా. సరే సరేరా, అర్థమైంది నీ బాధ గాని. దా తొందర పోయి తొందర అద్దాం. సరేపా, బాయ్ లత. బాయ్. ఒక్కొక్కడు భార్య గిట్లున్నది, లవరు గిట్లున్నది, గిట్లయింది, పెళ్ళయింది, విడాకులైనాయి గీ సంగతి అని అంటే ఒక్కొక్కళ్ళు ఛీ నీతోటి నాకేందే అని వదిలేస్తారు. కానీ నా మహి అప్పటి నుండి ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నా చెయ్యి వదిలిపెట్టా అని చెప్తానే ఉన్నాడు. నేనే అర్థం చేసుకోక మా అయ్యను అర్థం చేసుకొని మా అయ్య చెప్పిన మాట వింటే లాస్ట్ కత్తే నా గతి ఏమైంది? పోనీలే, ఆ దేవుడు ఈ రకంగానన్నా మమ్మల్ని కలుపుతాడని కోరుకుంటున్నా. వాళ్ళకి చెప్పిన ఇక దాని సంగతి వాళ్ళే చూసుకుంటారు. లత, నువ్వు నన్ను అనరాని మాటలని ఎట్లా సంతోషంగా పెళ్లి చేసుకొని ఉంటావో ఉన్నట్టే ఉన్నది. అసలైన రౌడీలకు చెప్పినాగు, నిన్ను వాళ్ళు పట్టుకుంటారు. నా పెళ్ళాకన నువ్వు అందంగా ఉన్నావని వాడు అన్నే బట్టే ఇక నీ పని అయిపోయినట్టే. ఉన్నవానే? ఏయ్, ఏదనే ప్లేట్ పెట్టినా తీసుకొచ్చి కడుగు. సరే సరే. నేను పనికాడికి పోతున్నా, నిన్న పోకపోతిని ఇయ్యల్ల పోయత్తా. సరే సరే పో. అమ్మేటివేంది? ఉన్నది ఇంట్లోనే. సరే. ఏందో ఏమో రాత్రి ఏడుకో పోయి వచ్చిండు, ఏడివేండో ఎప్పుడు, ఏందో ఒర్రుడు రాత్రి. ఇంకా తాగితే ఎంతగానో ఒర్రేటోడు. ఈ లింగికి సిగ్గెట్లా లేకపాయే. బావ మంచిగా లేడని ఈడ కుక్కను బారేసి పీకింది. దానికి రోజు దాని గోస ఉడలేక బుక్కడి బుగ్గలు పెట్టి నీళ్లు పోతాన్నా. ఇక ఎన్ని రోజులని పెట్టాలేంది? దీనికి ఇంకా రావత్తలేదా మెంటల్ది? ఇది పోలీస్ స్టేషన్ లో అప్ప చెప్పాలి, ఎట్లయితే అట్లా లింగిని. ఇది అత్తనన్ను ఇంత టైం పాస్ అవ్వు అని అంటే ఇది అత్తనే లేకపాయే. ఇది రాక బోరు కొట్టి అటు మోకే పోబడుతుంది. నేను ఏం చేయాలి? టీవీ లేకపాయే, ఓ టీవీ అన్న ఉన్నా మంచిగుండు. ఈ బద్మాషోడేడో పోతుండు కదా. ఓషక్క, ఎటు పోతున్నావు? తిన్నావా? తిన్నావు.
నిన్న పంచాయతీలో చేసిరాడు కదా నరసన్న అన్నాడు. ఆ ఇక ఎకరం ఆమెకి ఇచ్చేస్తానా ఎకరం నాకు. నేను చచ్చినప్పుడు ఆ ఎకరాలన్నీ పట్టుకొని మీద పెట్టుకొని పోతావా ఏంది మీదికి? అయ్యో గట్లంటానవేంది? మారిగా నీ బొంద మీద పెట్టుకొని పోతావా? ఎంత సంపాదించినా ఎంత ముళ్ళున్నా కూడా మనం చచ్చేటప్పుడు అట్టి శరీరమే పోతుంది కానీ ఆస్తులు అంతస్తులు పైసలు మన మీద రావు మన తోటి. కరెక్టే గాని ఉన్నన్ని రోజులైనా మనది మనకు ఉంటది కదా, మనకు పుట్టినోళ్లకు ఉంటది కదా. ఆ ఉన్నది తీయలేవు. ఎకరం ఎందుకు ఎకరం? ఆ పొల్ల పేరు మీద చేసినప్పుడు అట్లనే ఉంచితే అయ్యే పోవు. ఈ లొల్లిలు ఈ కొట్లాటలు ఈ పంచాయతీలు ఆ ఎందుకు? నా భూమి నాకు కావాలని నేను లొల్లి పెట్టినా, దాన్ని ఏమన్నా పెళ్లి చేసుకోకు అని ఏ లొల్లి పెట్టినా? ఇంకా పెళ్లి చేసుకోకని లొల్లి పెడితే చెప్పు అందుకొని చీపురు అందుకొని అంటారు. నువ్వు చేసుకొని దాన్ని వదిలిపెట్టింది కాక ఇంకా మళ్ళీ ఎందుకు చేసుకోకని అంటున్నావు అని నిన్ను ఉంచుతారా? వాళ్ళు నోట్లింత ఉచ్చవస్తారు. అయ్యో నువ్వు నన్ను తిడతానవేంది? ఇప్పుడా నిన్నేమనాలి? పాపం పొల్ల మాయకురాలు 2 ఎకరాలు ఉంచుకుంటా అయ్యే పోవు కదా. ఓ ఎకరం నీకు అని ఆడ మాట్లాడొచ్చినవా? నేను మందలిచ్చుడు తప్పైంది, నీ అవ తిట్టే తిడుతాంది. మనకుంటా పోతాడు. అబ్బో ఈడేమో అనుకున్నా, ఈడు బద్మాష్ పోరడే తల్లి కుట్లోడు. అప్పుడేమో పెళ్ళం ఇట్లయితాంది అని ఇట్టిట్ట చేసిండు. ఇప్పుడు వీడే ఇంకో ఆడదాన్ని తోటి పాపం మధ్యెత్తాండు. ఇంకా ఎంబడేడవేండు ఇలా బయట కూసోలేదు. ముసలోడు ఎడవేండు ఏమో పోసక్క ఇంట్లో ఉండవచ్చు. ఎట్టెట్టునో ఇలా చెట్టు కింద కూసున్నావో. ఎప్పుడైనా ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉంటారు. ఏ ఇంట్లో ఒకదానికి మనసున పడతలేదు. నా బిడ్డనేమో అత్తగారింటికాడు ఉండే, అందుకే ఇంట్లో ఏం చేయాలని ఈడ కూసున్నా ఆలోలు కనబడతారని. మీ ఇంటికి వచ్చే బక్కోడు రాలేదా? రోజొచ్చి సొత్తడు కదా, ఇలా జొర్రలేదా ఏంది? ఓ దీని కాన్లు మండ, ఇదేమున్న ముఖం మీదనే పటా అంటది. ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుందని కూడా చూడది. రాలేదు అత్తలేడు బంద్ చేసిండు. ఎప్పుడో ఒకసారి అత్తడు గాని ఊకెందుకు వచ్చిండు పోసక్క. ఏంటి నిన్న పొద్దుగాలనే కదా నేను చూస్తుని డైరెక్ట్ సీదా రానే పెట్టే అత్తలేడు అని అనబడితివి. ఏ రాడు ఎప్పుడన్నా గట్లనే అత్తడు పోతాడు. స్నేహితం బంద్ చేయి. దానికి పెళ్ళం పిల్లలు ఉన్నారు అని పోరగాళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కావాలి, పిల్లలేనట కదా మొన్న ఎవరు అనబట్టిరి. అయ్యో మేం ఫ్రెండ్సేనాయే, అత్తడు పోతాడు. ఏం ఫ్రెండ్స్? పైసలు దొబ్బే ఫ్రెండ్సా? అట్టిగా మీ అసొంటోళ్ళు ఏవట్టి చేసుకున్న పిల్లలు ఆగమైపోతారు, సత్తారు. నేనేం చేసినా అని అన్నంటావు? సక్కని పూసవుతి. బక్కోని బట్టి బక్కోని ఆగం చేయబడితివి. ఏంది పోసక్క నువ్వెంత ఈ పిస మాట్లాడుకుంటా పోతావు? పిసేంది అంత నిజమే గాని ఆ సోపతి బంద్ చేయి. లేకపోతే ఏమైతుంది తెలుసా? నిన్ను వాడుకొని వాడే ఒక రోజు నీ బొత్తల కత్తి ఒడిచి కథం పరారైతాడు. అట్లున్నారు ఇప్పుడు. మోజు తీరేదాకా వాడుకుంటారు, మోజు తీరినాక సంపి పారేస్తారు. జాగ్రత్తగా ఉండు. ఓర్ని అవ్వా నిజమా? నిజంగానే అట్లా చేస్తారా ఏంది? నన్ను చంపుతాడా ఏంది? ఏ ఈ బక్కోడు అసొంటోడు కాదు గాని అయినా ఇవాళ రేపు ఎవరిని నమ్మత్తలేదు. ఈ పోషి నిజంగానే అంటాందా? ఎట్లా పాడైంది? దీన్ని నోరెంబడ ఏదంటే అదే అవుతుంది. ఓర్ని దొంగబాడుకోవు ఎంత చెప్పినా లేదే నరసి. ఇక ఏం చేయాలి? ఇజ్జత్కి మానానికి వంతోటి పోయినా అడిగినా ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట అంటే నాయన కూడా 2 మాటలు అన్ననే. ఇక అన్నాక బాధ అనిపించింది కానీ ఏం చేద్దాం? ఇక కడుపులో పుట్టిన కొడుకు గురించి ఆలోచిస్తామా, లేకపోతే ఇక అదేవతో అయిపోయిన దాని గురించి ఆలోచిస్తామా? అమ్మక్క అట్లా వేసేది కాకుండా తియ్యి. పాపం పోరిని ఘోరం చేసిర్రు. నీ కొడుకు ఏమన్నా సక్కనుడా? అప్పుడు పోరిని ఎంత గోస ఉచ్చుకున్నాడు, గంత గోస ఉచ్చుకున్నా కూడా పాపం పొల్ల ఎవరికి చెప్పకుండా నా భర్త కదా, నా అత్తగారి ఇల్లు కదా అని కాపాడింది ఇవి విలువ. అవునే కాపాడింది. ఏమిటికి మాట్లాడతానవే నరసవ ఇంకా ఈ సమ్మవ్వతోటి? ఎందుకే పోషవ్వా నేనేమన్నా? అదే నీకు కొంచెమని ఇజ్జత్ అనిపించలేదా? పాపం ఆ పొల్ల దగ్గర నుండి ఎకరం గుంజుకోవడానికి. అయ్యో నేను అద్దానే అన్నా, మొత్తుకున్నా, ఏడ్చినా. ఈ బాడక వింటాండా? ఈ బాడకవుతోటి పోయినందుకు ఇక మాట్లాడకపోతే మళ్ళా వీడేమంటాడు? కుయ్యమంటలేవు కుట్టుకుమంటలేవని తిట్టడా పోసక్క? మీ రీతి పాడగాను, మీ రీతికి అగ్గిదారుగా మీకో రీతి ఉన్నది.
నాకంత మంటలెత్తాంది మిమ్మల్ని చూస్తా అంటే. దాన్ని గొంతు కోసిర్రు, గొంతు కోసినందుకు నువ్వు 2 ఎకరాలు వేసినందుకు సంబరం అనిపించింది అప్పుడు. గాని మళ్ళీ ఇప్పుడు నాది నాకు కావాలని పుల్లలు పెడతారు చూసినావా? ఇక నాకు ఏమన్నా మంటలెత్తందా? ఆగరాదు కోస కాళ్ళు ఇస్తాం, మనం ఏం చేస్తాం? ఏంటిది వాళ్ళు ఇస్తాం? మనిషి పుట్టుక పుట్టినప్పుడు ఓ మనిషి రీతి పద్ధతిగా ఉండాలి. ఓ పద్ధతి ఉండదు, పాడుండది, మన్ను ఉండదు, మశానం ఉండదా ఇళ్లకు? ఎవరన్నా ఉన్నారే మన ఊళ్ళే? ఇక మరి ఏం చేయమంటావు? వాడు కొడుకు బాధకు చావల్లా, లేకపోతే అటు లత బాధకు చావల్లా? మా చచ్చినవుతి ఏందో చేతులన్నట అన్నం పెట్టి గుంజుకున్నట్టున్నది ఇప్పుడు కథ. ఈ పోసక్క ఉన్న కాడున్నది. ఏంటిదే ఉన్నది ఉన్నట్టు అంటే ఊర్లు ఉండద్దు అని అంటారు, కానీ నేను అనేది కరెక్టే అంట. నాకు ముందటోటి వెనుకోటి మాట్లాడబుద్ధి కాదు మీ లెక్క. ఇప్పుడు ఎవరంటారు నిన్ను? గాని నువ్వు నన్నే తిడతాను అయితే ఇక మరి నా బతుకు మంచిగా లేక అట్లా అయింది. పొల్లు ఎంత మంచిదని చెప్పుకొని వచ్చినవే, ఆ సొంటి పొల్లకే ఇప్పుడు బువ్వ పెట్టి గుంజుకున్నావా? ఇక అయితే మరి ఇక 1 ఎకరం అయితే ఉంచినా కదా, ఎకరానికి ఏమన్నా తక్కువ ఉన్నదా? ఇప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకొని సుఖపడతానే వాయే. ఇంకేంది మేమన్నా అడ్డుపడతానవా పెళ్లికి? ఇంకా మేరమొగం పెట్టుకొని పెళ్లికి అడ్డుపడతారు. ఊకో పోసాక ఊకో. ఏ ఊకోనుడే? ఇక దోస్తులు ఇట్లనైతే 2 రోజులు గడిచిపోతుంది. వాళ్ళది రేపు ఎంగేజ్మెంట్ అనగా ఇవాళ ఏం జరిగిందో మీకు చూపిస్తున్నాం, ఒకసారి చూడండి. అరే వారి, రేపే నా ఎంగేజ్మెంటు. రేపు ఒక్కరోజు ఈ షాపు బంద్ చేయి, అర్థమైతుందా? బంద్ చేసి చక్కగా అక్కడ ఉండి ఇంత అదో పని ఇదో పని చెయ్యి. అబ్బో షాప్ బంద్ చేస్తే మా అయ్యూకుంటాడా? అరే వానికి చెప్పకరా, వాడు ఈ షాప్ నుంచి పెట్టి అస్సలకే రాడు. వానికి పెళ్లికి కూడా చెప్పకు, పెళ్లికి కూడా అవసరం లేదు. అంటే ఏమన్నట్రా? మరి ఇక ఎందుకురా నీకు? ఏమో అత్తానాలే ఓ రోజు షాప్ బంద్ చేస్తే ఏమైతుంది? ఓ బాగానే గిరాయికి వస్తుందట, ఇది తెరుచుకొని కూర్చుంటాడా ఇష్టి బొమ్మ కూర్చున్నట్టు. మనోడైనా మన దోస్తు కాందేనా ఎంగేజ్మెంట్? కొంచెం అన్న బుద్ధి ఉండదురా నీకు? ఏంద్రు మరి వాడు నాతోటి తిరుగుతుండు, చేస్తుండు. నువ్వేం పని చేయకున్నా కూడా ఎంగేజ్మెంట్కి వస్తేంద్రా? రానారా మధ్యాహ్నం భోజనాల వరకు ఇది బంద్ చేసి అత్తది. కాదు భోజనాలు తినడానికి వస్తావు. నువ్వు వద్దంటావు కదా రాంతి. ఏడేవాడు గుండ్రంగున్నాడు. ఓ తమ్మి చెప్పు, ఏం కావాలి? ఏ షాపులో కాదు మాకు కావాల్సింది. మరి ఏం కావాలి? ఇక్కడ గల తొల్లిళ్ళు ఎక్కడనో చెప్తావా? ఏ లత? అంటే ఆమెకు ఫస్ట్ పెళ్ళయింది, మళ్ళా విడాకులైన చూసినావా? ఎందుకు? కొంచెం పని ఉన్నది. అయితే ఏం పని? అసలు మీరు ఎవరు? మీది ఏ ఊరు? ఈ పక్కూరు. ఎందుకు ఆమెతో ఏం పని మీకు? కొంచెం పని ఉన్నది. అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపిస్తారా అని. ఏం పని ముందు చెప్పాయా నువ్వు? ఒక చిన్న పని మీద వచ్చినాము. మళ్ళీ ఎవరు పంపించిర్రు? ఎవరు లేరు. ఎందుకు? నిజం చెప్పుతారా లేకపోతే మీకు దెబ్బలు కావాలా? ఎందుకు వచ్చిర్రు? దేనికోసం లత అడ్రస్ అడుగుతుర్రు అది చెప్పురి ముందు. అయ్యో నువ్వేందుకు ఇంత కోపానికి వస్తాను? ఆ ఊరికి వచ్చి మా పిల్ల అడ్రస్ అడగటానికి మీరెవరు? మీకేం సంబంధం ఉందని అడుగుతుర్రు? రీజన్ చెప్పాలి మాకు, లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటది. 4 దాన్నురా. అన్నుడు కాదు గాని మమ్మల్నిగా శ్రీను పంపించిండు. ఎందుకు? ఏ శ్రీను? నాకు తెలిసి లతకు కాబోయే భర్త వీడే ఉన్నట్టున్నాడు. వీనికి మొత్తం రేగిపిత్తావు. అదే ఆమెను ఫస్ట్ పెళ్లి చేసుకోలేదా? అవునా? ఆ దొంగ బాడకవు ఎందుకు పంపిండు మిమ్మల్ని? ఏం చేయమని పంపిండు? మేము మీకు భయపడి చెప్తాన్నాం గాని అయితే ఆమెను పట్టుకరార్రి అని చెప్పిండు. ఏంది? అవును, ఆమెను కిడ్నాప్ చేసుకరార్రి అని చెప్పిండు. అయితే ఏందో భూముల కాడ లొల్లైందట కదా, ఆ భూమి ఇత్తలేరు, ఆమెను కిడ్నాప్ చేసుకరా అని మాకు చెప్పిర్రు. అవునా? అయితే మీరు వచ్చిర్రా? అన్నా మేము కిడ్నాప్ చేయడానికి రాలేదు. వాని గురించి మాకు తెలుసు, వాడు ఎసొంటోడు అనేది మాకు తెలుసు. అందుకే మీకు ముందు జాగ్రత్త చెప్పిపోదామని వచ్చినాం, అంతే తప్పించి వేరే ఉద్దేశం లేదు. లతకు కాబోయే భర్త రేపే వీళ్ళది ఎంగేజ్మెంట్. అవునా? అన్నా వాడు ఏమో ప్రయత్నాలు చేస్తాండు, జర మీరు జాగ్రత్తగా ఉండుర్రి. వాణ్ణి పోలీస్ స్టేషన్ లేసి తొక్కిపియుర్రి, లేకపోతే వాణ్ణి ఏమంటారు కదా, ఏదో కేసు ఉంటది కదా, ఆమెతోటి వెట్టిపియుర్రి. వాడిని అస్సలు వదిలిపెట్ట నేను. వాడు నా పిల్ల జోలికి మరీ ఎందుకు వస్తాడో వాని సంగతే చూస్తా నేను. మీరు ఏ దారిని వచ్చిర్రో అదే దారిన ఓర్రి. సరే అన్న పోతానం గాని ఆమెను కొంచెం జాగ్రత్తగా ఉంచుర్రి. వాడు ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మాకు చెప్పిండు గిట్లకి సంగతని. సరే
చూసినవారా బంటిగా వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తుండో దొంగ వాడుకోవు పోని పాపమని వదిలి పెడితే నా అతను వాడు ఏమో చేయడానికి ట్రై చేస్తుండు. ఇక వాడిని ఏం చేయాలో నేను అదే చేస్తా గాని యావ తొక్కి పారేద్దాం పారా, పొడిచి పారేద్దాం పారా, ఎట్లయితే అట్లాయే. వాడిని పొడుచుడు కాదు, వాడిని లతతోటే నేను ఏం చేపియాలో అదే చేపిస్తా. వాడు మొత్తం బయటకు రాకుండా ఏపిత్తాగు. నీ అక్క పైసలు పోతామనే గుంట జాగా కూడా నేను పోని ఆగు. అవునరా, అస్సలకే ఓనియకు. నీ అవ్వ వీళ్ళిద్దరు ఏదో తేడాగా ఉన్నారు అని అనుకునే వరకే కథం రానే వచ్చిర్రు. ఏ బంటి తోటుగా ఈ ముచ్చట మీ మనసులనే పెట్టుకోర్రా. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ ముచ్చట మా ఊళ్ళకు తెలిసినా కూడా అబ్బో ఈ లత కోసం గిట్లా చేస్తారు, రేపు నా కొడుకుని ఏం చేస్తారో అని మా అమ్మకు మా నాన్నకు భయం కలుగుతుంది. అలా నా బిడ్డను ఏం చేస్తారో, ఏం ప్లానింగ్ చేస్తుర్రో, నా బిడ్డను ఏం చేస్తారో అని అయ్యా అవ్వకు కూడా టెన్షన్ అవుతుంది. లతోళ్ళ అమ్మ నాన్నకు కూడా మళ్ళీ రేపు ఎంగేజ్మెంట్ అనేది ఆగమాగము అంగడంగడవుతుంది. ఈ ముచ్చట నేను ఎవ్వరికి చెప్పా, మీరు కూడా ఎవ్వరికి చెప్పకుర్రి. మీ మనసులనే పెట్టుకోర్రి. లతకు కూడా నేను చెప్పా, రేపు ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఒక్క రోజుకో 2 రోజుల వరకు లతను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కంప్లైంట్ పెట్టిపిత్తా వాని మీద. కానీ ఎంగేజ్మెంట్ అయితే అయిపోని. అబ్బా మహేష్ గా నువ్వు మస్తు గ్రేట్ రా నిజంగా. అవునరా, ఎందుకు రా గట్లా అంటావు? కాదురా, ఇయ్యల్ల రేపు నీ అవ్వ ఆడిదాని జోలికి ఒక మొగోడు అత్తుండంటే అది ఎసొంటిదో అని వదిలిపెడతారు. అసొంటిది నువ్వు ఎంగేజ్మెంట్ అయితే గాని అందరూ టెన్షన్ తీసుకుంటారు మళ్ళా అని అదంటావు చూసినావా. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా. మరి కాదారా, నీ అవ్వ ఈ ముచ్చటిప్పుడు లతకి చెప్పినా కూడా మస్తు భయపడుతుంది, ఆగమాగం అవుతుంది. వాని బతుకు ఏం చేయాలో నేను అదే చేస్తా గాని ఈ ఎంగేజ్మెంట్ అయితే అయిపోని. ఈ ముచ్చట ఇప్పుడే అందరికీ చెప్తే అస్సలు మస్తు టెన్షన్ తోటి అసలు ఎంగేజ్మెంట్ చేద్దామన్న ఆలోచన కూడా వాళ్ళకు క్యాన్సిల్ చేసే ఆలోచన వస్తుంది. సరే సరేరా, నువ్వేం టెన్షన్ పడకరా. పాప వీళ్ళు మంచోళ్ళే ఉన్నట్టున్నారు. ఆయనతో ముచ్చట మనకు చెప్పిర్రు. చెప్పకపోతే వీళ్ళు నన్ను ఏం చేస్తారో కోపంగా ఉన్నారు అని ఆగం కావచ్చు వాళ్ళు, అందుకే చెప్పిర్రా. పోనీ తీరా వారి, నువ్వు టెన్షన్ తీసుకోకు. అంత మంచిగా జరుగుతుంది కానీ నువ్వు టెన్షన్ తీసుకోక ఆగు. ఎంగేజ్మెంట్ అయితే అయిపోయి లత తోటి తీసుకుపోయి అదేందో కేసు మొత్తం బయటకు రాకుండా ఉంటుంది చూసినావా, అది పెట్టిపిత్త. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఓ ఇట్లా మస్తు లొల్లిలు అయినాయి దోస్తులు. ఇక మీకైతే లొల్లిస్ అన్ని స్కిప్ చేసుకుంటూ ఏమైంది ఏం కథ అనేది మాత్రమే చూపిస్తున్నాం అన్నమాట. సో త్వరలోనే సిరీస్ అనేది అయిపోబోతుంది. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఈ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్ల ఛానల్ ని. బై బై దోస్తులు.